మనం చూస్తున్నాం టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక్కసారిగా పోలీసులంతా కూడా రంగంలో దిగారు. ఆ ఫోర్స్ వచ్చే వరకు ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం జరిగింది. అంటే ఒకవైపు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మాడకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జు రాజేందర్ రావు, ఇతర ఎమ్మెల్యేలు కరీంనగర్ కిసాన్ నగర్లో గాంధీ చౌరస్తా వద్ద వాళ్ళు నిరసన చేపట్టడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రియాంకల్ని అరెస్టులని నిరసిస్తూ అక్కడి నుంచి శాంతియుతంగా బయలుదేరినటువంటి ర్యాలీ ఒక్కసారిగా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు నేతలతో కలిసి కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కార్యాలయంకి రావడం జరిగింది. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా ఈ టెన్సివ్ సిచ్యువేషన్ వచ్చేసింది. దీనిలో భాగంగా కార్యకర్తలు ప్రతిఘటించారు. దీనిలో భాగంగా వాళ్ళని లాఠీ చార్జ్ చేయడంతో వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఎట్లా చూడొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేతలు కార్యకర్తలు సార్, ఇది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క క్యాంప్ కార్యం. అంటే ఈ కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేయకపోవడము, పరిపాలన చేయడానికి ఎలాంటి లేకుండా కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై ఎంపీ గారి కార్యాలయంపై దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాము, ఇందిరా భవన్లు కరీంనగర్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎక్కడ ఉన్నా కూడా వారు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు జాగ్రత్తగా ఉండండి. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుల యొక్క సంజయ్ నగర్ యొక్క ఆఫీస్ పై మీరు వచ్చారు కదా, కొడుకున్నారా మీకు నిధులు కూడా వేస్తాం, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులు మీకు నిధులు కూడా వేస్తాం. నిరసన కార్యక్రమాలకి సంబంధించి ఇది ఏమంటారు? ఇది నిరసన కార్యక్రమం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు పబ్లిక్ లో లేరు కాబట్టి ప్రజల యొక్క దృష్టి మలచడం కోసము, పేపర్లో వాడడం కోసము, న్యూస్ లో వాడడం కోసం మాత్రమే బండి సంజయ్ నగర్ ఆఫీస్కి వచ్చారు. ఖబర్దార్ కొడుకున్నారా, మీరు ఎక్కడ రావద్దు అక్కడికి వచ్చారు. మీ ఇందిరా భవన్లు, మీ కాంగ్రెస్ భవన్లు, కాంగ్రెస్ లీడర్ల యొక్క ఇల్లు కూడా ముట్టడిస్తాం. కొడుకున్నారా, ఈ బ్యాంచ్ మిమ్మల్ని ఎవ్వరు నిద్రపోనియం. తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మరో సీనియర్ నేత కార్పొరేటర్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ గారు చెప్పండి, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? భారతదేశంలో ఆదరణ కోల్పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మెదడు పని చేయక ఏం చేయాలన్నటువంటి అర్థం చేయనటువంటి పరిస్థితులలో ఏడికి పోతున్నాం, ఏం చేస్తున్నారన్నటువంటి మినిమం ఆలోచన లేనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎంపీ కార్యాలయం దిక్కొచ్చారు కదా. మీరు రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరీంనగర్లో ఏ రకంగా నడుస్తుంది, ఏ రకంగా దాన్ని కనుమరుగు చేస్తామో చూడండి. మీకు ఖబర్దార్ రాజేందర్ రావు నలుగురు వేసుకొని వచ్చినావుగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపని ఎదుర్కో, కరీంనగర్లో ఉండు, మేము ఎదుర్కొంటాం, నువ్వు ఎదుర్కో. రాజేందర్ రావు గుర్తుపెట్టుకో, ఎంతవరకు పోతుందో అంతవరకు పోతుంది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాజేందర్ రావు గుర్తుపెట్టుకో. కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ వెల్చాల్ రాజేందర్ రావు నలుగురు నేసుకొని వచ్చి కార్యాలయం ముందట ముట్టడికి వచ్చారు. రేపటి నుంచి మా తడాక ఏందో చూపిద్దామంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు కార్యకర్తలు. ఒక్కసారిగా ఈ టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. పోలీసులు ఇంక్లూడింగ్ సిపి గౌసలం అలాగే ఏసీపీలు అందరూ వచ్చారు ఇక్కడికి, పరిస్థితిని కంట్రోల్ చేశారు, పరుగులు పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. శాంతియుత నిరసనలు కాదు, ఇక్కడ కార్యాలయం ముట్టడికి ప్రజల దృష్టిని మళ్లించడానికి తీసుకొచ్చారని చెప్పేసి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఖచ్చితంగా దేకింగే అనేటువంటి సవాల్ను విసురుతున్నటువంటి పరిస్థితిని అయితే గమనిస్తున్నాం. మనం ఇక్కడికి చూస్తున్నాం, ఇప్పుడిప్పుడే ఈ కంట్రోల్ అయ్యేటట్లేదు. కాంగ్రెస్ ఇందిరాభవన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా నడుస్తుందో చూద్దాం. ఎక్కడికైతే రాకూడదు, మీరు అక్కడికే వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టారనేటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒక్కసారిగా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనతో డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఉన్నారు. సునీల్ రావు చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఇక్కడ కార్యాలయం గారికి ఎమ్మెల్యే కవంపల్లి అలాగే కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఇతరులు రావడం జరిగింది. ఒక టెన్సివ్ సిచ్యువేషన్కి కారణం ఎవరంటే చేతగాని దద్దమ్మలు చేసే కార్యక్రమాలు ఇవి. దద్దమ్మలు వాళ్ళకి ఇలాంటి సాకు కోసం వెతికేటువంటి దద్దమ్మలు చేసే కార్యక్రమం ఇది. దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే ముందుగాల ప్రకటించి రావాలి. ముందుగాల ప్రకటించి వస్తే ఎవరి ధైర్యం ఏంది, ఎవరి దమ్ము అనేది చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ విధంగా ఒక పార్లమెంటు మెంబర్ ఆఫీస్కు, ఒక మంత్రి ఆఫీస్కి వచ్చి ఈ విధంగా కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది ప్రతి ఒక్కరికి చేసే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరు చేయొచ్చు. కానీ ఒక ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూడాలి, ఎందుకంటే ఒక హోంశాఖ సహాయ మంత్రి గారు ఆఫీస్ మీదకి వస్తూ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంటే మరి దానిలో బాధ్యతమైన శాసనసభ్యులు ఉన్నారంటే ఇది ఇంతవరకు సమంజసం అనేది
వాళ్ళు గమనించాలి. మరి తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మరి ఈ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామని అనుకుంటే మాత్రం మంచి పద్ధతి కాదు. మేము తప్పకుండా ఈ విధంగా రావడానికి ఖండిస్తూ ఉన్నాం. మా ఆఫీస్ వద్ద రావడానికి ఖండిస్తూ ఉన్నాం. మీకు ఏదైనా చట్టపరంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే గాంధీ విగ్రహం దగ్గర చేసుకున్నారు, అంబేద్కర్ విగ్రహం దగ్గర చేసుకోండి, కలెక్టర్ ఆఫీస్ ముందు చేసుకోండి. అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల ఒక మంత్రి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇది మరి ఇటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు వస్తాయి కాబట్టి ఇది ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో మొత్తం మీద ఇలా రావడం అనేది సరి అయినటువంటి విధానం కాదని పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. ఈ టెన్సివ్ సిచ్యువేషన్కి ప్రధానమైనటువంటి కారణం మాత్రం కాంగ్రెస్లో బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యులు సైతం ఇక్కడ రావడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మధు చెప్పండి, ఎట్లా చూడదు? ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఒక సామరస్యత ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టడం కోసం మాత్రమే ఈరోజు మా కార్యాలయం మీదకి వీరు రావడం జరిగింది. ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈరోజు ఒక పార్లమెంట్ ఆఫీస్ మీదకి దాడికి రావడం అనేది అది హేయమైనటువంటి చర్య. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఉద్రిక్తతను సృష్టించడం కోసమే వారు ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనకు ఇక్కడి సంఘటనకు పోల్చి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అంశం ఈ విషయం మీద ఆల్రెడీ మా జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ గారు అందరూ కూడా చెప్పారు. మేము ఈ నీట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ మీద ఈరోజు పార్లమెంట్లో చర్చ చేయడానికి సిద్ధమని చెప్పినా కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు ధర్నా కార్యక్రమం పెట్టుకొని వాళ్ళతో చర్చలకు ఒప్పుకున్నా కానీ ముందుకు రానటువంటివి రాహుల్ గాంధీ గారు వారిని అరెస్ట్ చేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు తెలంగాణలో రాజకీయం చేయడం ఏంటండి? మీకు దమ్ముంటే మీరు 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 అధికారంలో ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చొని మీరు దాని మీద యాక్షన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం ఏం చేయాలి. కానీ ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. తప్పకుండా ప్రతి ఎమ్మెల్యే ఇంటికి బయటికి తిరగాలంటే భయపడే రోజు వస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే బట్టలు చింపి మరీ బయటికి ఉరికిచ్చేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఒక సామరస్యత ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టడం కోసం మాత్రమే ఈరోజు మా కార్యాలయం మీదకి వీరు రావడం జరిగింది. ఈరోజు బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈరోజు ఒక పార్లమెంట్ ఆఫీస్ మీదకి దాడికి రావడం అనేది అది హేయమైనటువంటి చర్య. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఉద్రిక్తతను సృష్టించడం కోసమే వారు ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనకు ఇక్కడి సంఘటనకు పోల్చి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అంశం ఈ విషయం మీద ఆల్రెడీ మా జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ గారు అందరూ కూడా చెప్పారు. మేము ఈ నీట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ మీద ఈరోజు పార్లమెంట్లో చర్చ చేయడానికి సిద్ధమని చెప్పినా కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇంటి ముందు ధర్నా కార్యక్రమం పెట్టుకొని వాళ్ళతో చర్చలకు ఒప్పుకున్నా కానీ ముందుకు రానటువంటివి రాహుల్ గాంధీ గారు వారిని అరెస్ట్ చేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు తెలంగాణలో రాజకీయం చేయడం ఏంటండి? మీకు దమ్ముంటే మీరు 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 అధికారంలో ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చొని మీరు దాని మీద యాక్షన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం ఏం చేయాలి. కానీ ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. తప్పకుండా ప్రతి ఎమ్మెల్యే ఇంటికి బయటికి తిరగాలంటే భయపడే రోజు వస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే బట్టలు చింపి మరీ బయటికి ఉరికిచ్చేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం మీద ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టినటువంటి దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఇతర కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జీలు త్వరలోనే మేమేంటో చూపిస్తామని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు, నేతలు సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసేలా ఉంది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.